సరే మనం సెంట్రల్ లెవెల్ ఉద్యమాలు చేయకపోయినా మన రాష్ట్ర స్థాయిలో మనకు తీసుకొచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఒక బిల్ పెట్టి పాస్ చేయించే యాక్ట్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం పరిధి ఉన్నంత వరకు యాక్ట్ వచ్చే విధంగా పోరాడడానికి దీని ఒక రాజకీయ సమస్యగా చేస్తే తప్ప దీని యాక్ట్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనము అప్పుడు ఉద్యమం జరిగే సమయంలో అన్ని పార్టీలకు ఒక రాజకీయ ఎజెండా అయింది. కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులకు కానీ, తర్వాత బీజేపీ కానీ, ఏది కానీ మేము వస్తే తెలంగాణ ఇస్తాం, మేము వస్తే తెలంగాణ ఇస్తాం అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయ్యి ఇప్పుడు మన స్టేట్లో కూడా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ అంటే రూలింగ్ గవర్నమెంటే కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్, ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఈ బిల్లును మేము తీసుకొస్తాం, మేము అయితేనే ఈ బిల్లు చట్టబద్ధంగా వస్తుంది తప్ప మనం ఉద్యమాలతో పాటు ఈ రాజకీయ ప్రక్రియ అనేది కూడా చేయడానికి ఒక టీమ్గా ఉండే సీనియర్ న్యాయవాదులే కానీ, బార్ కౌన్సిలే కానీ వీళ్ళందరూ కూడా రాజకీయ ప్రక్రియ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దాని విషయం కూడా ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ రీసెంట్ ఇన్సిడెంట్స్ తీసుకున్నట్టయితే బోరబండ కానీ, జనగాం కానీ, సిద్దిపేట కానీ, వామనరావు దంపతుల హత్య కానీ ఇవన్నీ తీసుకున్నట్టయితే అడ్వకేట్స్ అనే విషయంలో మనము న్యాయవాదులుగా మనం కోర్టులలో ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉంటే వాళ్ళు ఏవైతే కక్షిదారులు కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మన మీద దాడులు చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు రీసెంట్గా బోరబండ ఇష్యూ తీసుకున్నట్టయితే వాళ్ళ ఇంట్లో కింద ఉన్న ఏవైతే ఓనరు గుడంబ బిజినెస్ చేస్తుందని చెప్పి అడ్వకేట్ని వాళ్ళ మిస్సెస్ని అతి దారుణంగా ఇన్సల్ట్ చేస్తూ నువ్వు అడ్వకేట్ అయితే నీకు బాధ్యత లేదారా, నువ్వు ఫస్ట్ జీపేకు ఈ రకంగా అంటే కింద వాటి బిజినెస్ చేస్తే అడ్వకేట్కి సంబంధం. అడ్వకేట్ వచ్చి బాధ్యత లేదా పోలీసులు చేయాల్సిన డ్యూటీని మనం చేయాలంట. వాడు స్టేషన్లో లుంగి మీద బనియన్ మీద కూర్చోబెడతాడు. తర్వాత వాళ్ళ సీనియర్ పోతే అరే వీళ్ళు కూడా లోపడేయడరా, వీడియో పెద్ద పోటుగాడు వచ్చిందని వాయని అన్నాడు. ఈ రకం అంటే విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దీన్ని మనం దీన్ని రాజకీయ ప్రక్రియ చేసి మనం ఏదైతే అసెంబ్లీలో బిల్లు వచ్చే విధంగా దానికి ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావడం, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా మేము తీసుకొస్తాం బిల్లు అనే స్థాయికి దాన్ని ఒక రాజకీయ ప్రక్రియ ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుతాం. I have a small suggestion without taking much time. Why don't you pursue court? We can implement the APA in my session, I think. Thank you. Thank you very much. The Executive Committee to organize this round table to discuss about the Advocates Protection Act. This is really a right time and high time. And unless we have these sort of round table meetings or different types of meetings, we cannot take the issue further. ఇంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడుతూ when I was very young and entered into the profession in 94 it seems, Ali Adil Abbots లో అడ్వకేట్ పై దాడి జరిగినప్పుడు we were just entered into the profession and the way the lawyers almost అవసరము అని మన గురించి చెప్పగలగాలి. Why? Because I want to tell you that lawyer, it is not I said. Advocate is an officer of the court. Advocate is an officer of a court. He does not work 10:30 to 5 o'clock in the courts. నిరంతరము మనము 24 hours ఎట్లయితే మ్యాజిస్ట్రేట్లు జడ్జిలు పనిచేస్తున్నారో మనం కూడా అదే విధంగా పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ఏదో పోలీస్ స్టేషన్ అదేదో ప్రైవేట్ కంపెనీ కాదు, అదే రియల్ ఎస్టేట్ కాదు, ఆ ప్రైవేట్ ఎస్టేట్ కాదు. యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ వీఆర్ బౌండ్ టు గో టు ది పోలీస్ స్టేషన్ అండ్ ద లా. విల్ వేర్ ఏ కోర్ట్ అండ్ గో, నో డౌట్, వి డిడ్ నాట్ ఫీల్ ఎనీథింగ్. పోతాము police tell you. When I was talking to the recent incident in Amrutrao in Jangam, the same police officer such a brutally dealt with many lawyers in Jangam. ఎందుకంటే land has become a source of power today. Land has become a very big economy today. Lawyerలు ఎక్కడైతే పోలీసులు they are trying to parallelly settle the issues without the lawyer, without the role of the lawyer. Then this police are playing all these brutalities. కాబట్టి అది మనకు వచ్చే విధంగా, అదే విధంగా నంబర్ 2 ఈజ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ రెండు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది. We requested the Honorable Chief Minister to implement the manifesto. దానికి వారు సానుకూలంగా స్పందించారు.
తప్పకుండా మనందరం హెసిటేట్ చేస్తే వి ఎక్స్పెక్ట్ దట్ ద అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ విల్ బి రియాలిటీ. మరి మిత్రుడు రఘునాథ్ గారు చెప్పారు ఇంతకుముందు, చీఫ్ జస్టిస్ గారు రీసెంట్గా మరి ఇండిపెండెన్స్ డే అడ్రస్లో వారు క్లియర్గా చెప్పారు, హైకోర్టు నుంచి ఒకసారి నేను చెప్పదలుచుకున్నా, దాని వెనుక చాలా కృషి ఉంది మా బార్ కౌన్సిల్ది. నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ వీ హావ్ గివెన్ టు ది చీఫ్ జస్టిస్ ఆల్సో. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారిని అదే ఇండిపెండెన్స్ డే అడ్రస్లో బార్ కౌన్సిల్ చైర్మన్ requested for enactment of Advocates Protection Act, and immediately in his speech Honorable Chief Justice వారు రెస్పాండ్ అయ్యి మరి అడ్వకేట్ జనరల్ గారి ద్వారా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈ ఎలక్షన్లు అయితే అయిపోయి 3 నెలల లోపలే అడ్వకేట్ యాక్ట్ అయిపోయిందని ప్రతిసారి చెప్పడం జరిగింది. ఇంతవరకు కార్యరూపం జరగలేదు. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక చట్టాన్ని చేసేటప్పుడు ఆ చట్టం అంటేనే ప్రజలకు ఉల్లంఘించే వ్యక్తికి లాగులు తడవాలి, భయం రావాలి. ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏదైతే ఉందో దేశంలో, దాని ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీ మీద వచ్చింది రానగానే మనం అడ్వకేట్లలో చెప్తాం, పోయి కాంప్రమైజ్ అనే చేసుకో, ఏదైనా చేసుకో, నీకు బెయిల్ రాదు బ్రదర్, నువ్వు ఏమైనా చేసుకో. ఎట్లయితే చేసినో నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లాగా ట్రీట్ చేయాలి. అదేవిధంగా సివియర్గా ఏదైనా జరిగినట్టయితే న్యాయవాదికి సోదరులకు గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో, భరణం ఏదైతే ఇస్తుందో, ఎక్స్గ్రేషన్ ఇట్లా ఇస్తుందో, అటువంటి కాంపన్సేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి అది చేయాలి. ఎందుకంటే మనం తీసుకున్నట్టు అవుతుందేమో అని చెప్పేసి డిస్క్లోజింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అడగలేదు అని చెప్తే మీరు ఏం బిగుతారా ఆ వీడియో చూసినాం. ఈవెన్ ఇట్స్ వెరీ ఎక్సైటెడ్ టు డిస్క్లోజ్ ఆల్సో దిస్ మనమంతా ఎంత స్ట్రాంగ్గా ఉండి యాక్చువల్లీ వీ థాట్ దట్ మొత్తం అసలు నిరవధికంగా కోర్టులు బంద్ పెడదాం అనే స్థాయికి డిసిషన్ తీసుకుంటుంటే సీనియర్లు వాళ్ళు వీళ్ళంతా చేసి ఇట్లా పద్ధతి కాదు, మనం చేద్దాం, కంప్లైంట్ వేసుకుంటా. Please discuss that only to confirm, making allegation on one organization to another organization, on one person to another. It's not fair. First of all, we have to prepare the guidelines and agenda. According to that, we have to discuss that. Two things are happening in the society. That too in our profession. We are struggling for ourselves and we are fighting for the others. At the same time, we are fighting from others. With a great difficulty, we are getting some cases, and with great difficulty, we are getting the orders for them. Two kinds of issues are we are facing. For that reason, initially I said, paid our bit. Self-respect issue must be included in the Act Protection Act, Advocates Protection Act. What's happening in the courts? Judges bench మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. అది మీరు ప్రొటెక్షన్ యాక్ట్ లో రావాల్సింది, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. కాంటెంప్ట్ కూడా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు అనడమే. మీ క్లయింట్, మీరు క్లయింట్ ప్రొటెక్ట్ చేయడానికి బెంచ్ మీద ఉన్నటువంటి జడ్జి గారికి రిప్రజెంట్ చేస్తున్నారు. నేను ఒక రోజు కోర్టులో చూసాను, జిల్లా కోర్టులో. ఆ బెంచ్ పైన ఉన్న జడ్జి గారు అడ్వకేట్ ఇష్టం వచ్చినట్టు అసలు అనాల్సిన అవసరం లేదు, అహం చూపిస్తున్నారు. అడ్వకేట్స్ తో జడ్జెస్ ఏ విధంగా బిహేవ్ చేయాల్సింది కూడా మనం రాయాలి. ఒక పోలీసు, ఒక ఏఎస్ఐ కాదు, జడ్జెస్ బిహేవ్ విత్ అడ్వకేట్స్. ప్లీజ్ మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే కొన్ని విషయాలు అర్థమవుతాయి. పార్షియాలిటీ from the bench should go out. They should confine to the law only. We are boycotting the courts. We are denying the rights of innocent people. వాళ్ళకి డిసిప్లిన్ లేదు, కోర్టులలో తిరుగుతున్నారు, సీనియర్స్ తిరుగుతున్నారు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నేనేంటంటే చాయ్ బండి దగ్గర ఉంటా, 5 స్టార్ హోటల్ దగ్గర ఉంటా. నాకు అర్థమైన విషయాలు వేరే ఉంటాయి. కాబట్టి నేను ఆ బెట్ని దృష్టిలో పెట్టుకున్నట్టున్నా
ఎన్రోల్ అయినాక ఒక 1 డే సెషన్ ట్రైనింగ్ ఇవ్వండి సార్. 1 డే ట్రైనింగ్ హౌ టు బిహేవ్ విత్ ది కోర్ట్స్ అండ్ అడ్వకేట్స్ అండ్ అదర్. అదే విధంగా బార్ కౌన్సిల్ నుంచి ఒక లెటర్ పోలీస్ అకాడమీకి పెట్టాలి. ఎస్ఐలు సిఐలు ఎవడైనా సరే వాడికి ట్రైనింగ్ ఒక క్యారింగ్ లో పెట్టాలి. కోర్టులో ఎట్లా బిహేవ్ చేయాలి, అడ్వకేట్ పెట్టాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఆల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ కి అందరికి కూడా అడ్వకేట్ ఎట్లా బిహేవ్ చేయాలి, ఆఫీసర్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి. లేదు అడ్వకేట్ రిప్రజెంటింగ్ టు ది క్లయింట్స్ ఇట్లాంటి పెట్టియాలి. ఇది మనం అంతా ప్రిజర్వ్ చేయాలి. బార్ కౌన్సిల్ నుంచి కొంచెం పెద్దలు ఆలోచించాలని కోరుకునే అవకాశం ఇయ్యనందుకు, నేను పుచ్చుకున్నందుకు, లాక్కున్నందుకు ఏమన్నా ఇంకా మన మిత్రులు సజెషన్స్ పెట్టాలనుకుంటే మాట్లాడే అవకాశం లేకపోతే అందరి దగ్గర చేయొచ్చు కానీ పోలీస్ స్టేషన్కి అయితే పోవద్దాట. వీడు స్పెషల్ అబ్బాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇట్ ఏ స్పెషల్ డిపార్ట్మెంట్ దట్ లాయర్స్ షుడ్ నాట్ గో అని చెప్పడానికి. లాయర్స్ కెన్ గో టు ఎనీ డిపార్ట్మెంట్ ఇన్ దిస్ కంట్రీ వన్స్ దే హావ్ టేకెన్ ఏ వకాలత్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ. అంటే ఇప్పుడు అడ్వకేట్స్ యాక్ట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పోవచ్చని ప్రత్యేకంగా మనం చట్టం పెట్టే స్థాయికి మనం దిగజారబడ్డాము. ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్కే వకాలతు తీసుకొని పోలీస్ స్టేషన్ పోవచ్చు అని చెప్పే స్థాయికి అడ్వకేట్స్ దిగజారబడ్డారు. ఇది మన పరిస్థితి. ఇది ఒకటే కాదు, ఇంకోటి చెప్తున్నాను నేను. ఇండియాలో పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్స్లో కానీ ఏ చట్టం చేసినా కూడా జ్యుడిషియల్ పవర్స్, కాసి జ్యుడిషియల్ పవర్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వద్దు. ఇంక్లూడింగ్ 41A CRPC. 41A CRPC give it to DLSA. District Legal Services Authority will implement 41A CRPC. Noted, sir. Suggestion. Why the Bar Council, Delhi Bar Council, Maharashtra Bar Council, they are very strong. But Telangana Bar Council is the weakest bar council in this country. I am very sorry to say this. I am very sorry to say this. Yes, sir. Yes, we have to improve our abilities and then we can protect our Definitely. legal fraternity. Otherwise, it's impossible. Thank you. And I am very sorry for taking so much long time. Sir, Warangal despite your resistance and reluctance. థ్యాంక్ యూ సార్. మీరు వరంగల్ నుంచి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించినందుకు మీకు